తుఫాన్ లో కొల్లూరు రవీంద్ర ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఈ తుఫాన్ కాదు, ఏ తుఫాన్కైనా ఎక్కడన్నా మనకు కనపడ్డా? కరోనాలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? కరోనాలో కొల్లూరు రవీంద్ర ఎక్కడన్నా కనపడ్డా? ఎవరికన్నా మీరు చెప్పండి ధర్మంగా. విలేకరులు ఇందులో ఆంధ్రజ్యోతి విలేకరు ఉన్నాడు, TV5 విలేకరు ఉన్నారు, మీరు అందరూ ఉన్నారు కదా, ఒక్కళ్ళు చెప్పండి. కరోనాలో ఏమైపోయాడు కొల్లూరు రవీంద్ర? కరోనాలో పేరు నాని కొడుకు ప్రాణాలకు తెగించి ICU వార్డులో పేరుని కృష్ణమూర్తి అనే అతను 24 గంటల్లో 10-12 గంటలు గవర్నమెంట్ హాస్పిటల్లో ICU వార్డులో, కరోనా ICU వార్డులో ఆయన తిరుగుతూ ఉండేవాడు. ఏ రోజు ఏం కావాలంటే ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది కావాలన్నా సొంత డబ్బులతో కూడా అరేంజ్ చేసాం. గవర్నమెంట్ నుంచి రావటం ఆలస్యం అయితే తుఫాను హెచ్చరికల మొదల దగ్గర నుంచి కూడా చివరి వరకు పేరుని కృష్ణమూర్తి జోరున వర్షంలో కూడా నడుంలోతు నీళ్లలో కూడా తిరుగుతానే ఉన్నాడు. భోజనాలు ఏర్పాటు చేశాడు. ప్రాణ నష్టం జరగకుండా పేరుని కృష్ణమూర్తి ప్రభుత్వం తరపున చూశాడు. నువ్వు సిగ్గుపడాలి. ముక్కుపచ్చల మీసాలు కూడా సరిగ్గా రాని కుర్రాడు, 26 ఏళ్ల కుర్రాడు. నీకేమో 50 ఏళ్ళు వచ్చినాయి. 50 ఏళ్ళలోనేమో నువ్వేమో ఎక్కడ ఉంటావో తెలియదు, ఎక్కడికి వస్తావో తెలియదు. అతను మాత్రం తుఫాన్ లో 5 రోజులు 6 రోజులు కంటిన్యూస్ గా జనాల్లో తిరుగుతానన్నాడు. జనం బాగోగులు పట్టించుకున్నాడు. భోజనాలు చూశాడు. వాళ్ళ ప్రాణ నష్టం లేకుండా ఉంటాకి వాళ్ళందరినీ క్యాంపులకు తరలించే ఏర్పాట్లు చూశాడు. నీళ్లు తోడిచ్చే ఏర్పాట్లు చూశాడు. మొత్తం అంతా తిరుగుతానే ఉన్నాడు. ఇక సీటు అంటావా? సీటు వస్తే ఏంటి, రాపోతే ఏంటి? నీకులాగా సీటు కోసం ఆటి కోసం వీటి కోసం ఎంపర్లాడేది మేము నికార్సైన కార్యకర్తలం. సీటు కోసం పనిచేయం, పార్టీ కోసం పనిచేస్తాం. సీటు వచ్చే వస్తారు, లేకపోతే రాదు. ఏమొద్ది, వైఎస్ జగన్ బాగుంటే చాలని మేము కోరుకుంటాం. నేను గానీ, నా కొడుకు గానీ, నా కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే చాలు. ఈ రాష్ట్రం ప్రజలు పేద బిక్కి బాగుంటారనేది మా ఆలోచన. జగన్ బాగున్నంతసేపు, జగన్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఈ రాష్ట్రంలో పేదల జీవితాలు బాగుంటాయని చెప్పి పనిచేస్తుంటాం. సీటు వస్తే రాకపోతే జగన్ బాగుండాలి చాలు మాకు. తుఫాన్ వచ్చినటువంటి ప్రాంతాల్లో కనీసం ప్రజలు ఎన్నుకున్నారని చెప్తున్నటువంటి పేరు నాని గారు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కానీ కనీసం వెళ్ళి సందర్శించలేదని చెప్తే, మరి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళకి ఒక ధైర్యాన్ని కల్పించడమే కాకుండా వారికి ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు చేయడానికి బాధ్యత తీసుకోవాలి. దాని గురించి నేను అడిగితే వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడతాడని, వాళ్ళ అబ్బాయి అంటే కోవిడ్ వచ్చినప్పుడు కరోనా సమయంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసి, నేను అడుగుతుంది ఈనాటి సంగతి గురించి మాట్లాడతాను. నెక్స్ట్ ఈనాడు రైతుల కష్టాల్లో ఉంటే మీరు ఏం చేశారని చెప్పి నేను అడిగితే దానికి సమాధానం చెప్పుకోలేనటువంటి చేతకాని దద్దమ్మ పేరు నాని. చేతకాని దద్దమ్మ కానీ మీ ముఖ్యమంత్రిని మీరు ఒప్పించలేరా? ఇవాళ తుఫాను పోయి 15 రోజులు దగ్గర అవుతా ఉంటే కనీసం వచ్చి మీరు ఇవాళ రైతాంగాన్ని కష్టాన్ని తెలుసుకోకుండా మీ ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా చేతకాని దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు మీ కొడుకుల్ని ప్రమోట్ చేసుకోవడానికో మీ కొడుకుల్ని అందరాలు ఎక్కించుకోవాలని చెప్పి మీరు అరువులు సాస్తా ఉన్నారే. మాట్లాడదాం కోవిడ్ గురించి. ఏం చేశారు మీరు? కోవిడ్ లో రెమిడైజర్ ఇంజక్షన్లు అమ్ముకున్నారు బ్లాక్ లో, స్కానింగ్ సెంటర్ లో పెట్టించి స్కానింగ్ సెంటర్ లో కమిషన్లు కొట్టుకుంది మీరు. కోవిడ్ ని వ్యాపారంగా మార్చుకున్నటువంటి వ్యక్తి పేరు నాని గారు. మీకు దమ్ముంటే ఎంక్వైరీకి పెట్టించండి, నేను చెప్తాను. ఇవాళ కొన్ని సెంటర్లు మీరు సృష్టించి పనికిరాని మిషన్లు తెప్పించి కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దండుకున్నారు. ఇవన్నీ బయట తీస్తాం, వాళ్ళు అయిపోయిందని మీరు అనుకోవద్దు. ఇవాళ మీరు రెమిడైజర్ ఇంజక్షన్ల మీద ఎంక్వైరీకి ఎందుకు ఆపదలు చేయించారు ఈ పేరు నాని గారు చెప్పండి. బ్లాక్ లో అమ్ముకున్నారు మీరు, మీ కుటుంబ సభ్యులు, అందరికీ తెలిసినటువంటి విషయం. ఇవాళ ఏం సాధించారు, ఏం చూపించారు చెప్పండి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ అందక ఇదే హాస్పిటల్లో ఆక్సిజన్ మీరు సప్లై చేయని కారణంగా చాలా మంది చనిపోయారు. బెడ్లు లేవు, రోడ్ల మీద నేను ఆ రోజున చాలా బాధపడటం జరిగింది. ఇక మా గురించి మీరు మాట్లాడుతా ఉన్నారు. రండి, మేము మా వాళ్ళు ఎంత సర్వీస్ చేసామో, మేము ఎంత సర్వీస్ చేసామో ప్రజలకు తెలుసు. ఆ రోజు మాకు ఏ పదవులు లేకపోయినా, మా వాళ్ళకి ఏ అధికారాలు లేకపోయినా ఇంటింటికి నిత్యావసర సరుకులు ఇచ్చారు, ఇంటింటికి కాయగూరలు ఇచ్చారు, ఇంటింటికి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు ఎక్కడ ఇబ్బంది వస్తే అందించారు, భోజనాలు అందించాం. ఫోన్ కాల్ చేస్తే ఆ కుటుంబానికి తీసుకెళ్లి భోజనం ప్యాకెట్లు మేము అందించాం. ఇవాళ అవన్నీ చేస్తున్నారని చెప్పి మా మీద కేసులు కట్టారు. నా మీద కోవిడ్ కేసు కట్టించారు. ఆ రోజున మరి కోవిడ్ లో చనిపోతే వాళ్ళందరినీ తీసుకెళ్లి క్వారంటైన్ సెంటర్ లో పెడితే ఆ డెడ్ బాడీని మేము తీసుకొచ్చి ఖననం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే నన్ను ఆ కోవిడ్ కేసు పెట్టించాడు పేరు నాని. ఇవాళ అనేక మంది తోట రమణ గారు, తోట రాజా గారు చిలకలపూడిలో ఎన్ని ఇబ్బందులు, నరకం చూపించారు. రెడ్ జోన్స్ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నటువంటి వ్యక్తి పేరు నాని గారు. ఇంకా మీరు టికెట్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు బేరాలు చేసుకోవడానికి, ముఖ్యమంత్రి గారితో సెటిల్మెంట్లు చేసుకోవడానికి రకరకాలుగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసే వ్యక్తి పేరు నాని గారు. మీకు ఎవరో కూడా ఇక్కడ దడిచే పరిస్థితి లేదు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఈ మచిలీపట్నం కోసం నిరంతరం కష్టపడింది తెలుగుదేశం పార్టీ. మళ్లీ ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నది తెలుగుదేశం పార్టీ.